హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. అమ్మ ఊరు నుంచి వస్తూ వంకాయలు తెచ్చింది. ఈ వంకాయలు చూసారండి ఎంత చిన్నగా లేతగా ఉన్నాయో. ఈ వంకాయలను చూస్తే అసలు వట్టిగే తినేయచ్చుమాట. అంత లేతగా, అంత కలర్ఫుల్గా, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న వంకాయలు మాట. గుత్తి వంకాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీనిలో లోపల మసాలా పెట్టడానికి అంత పెద్దగా అంటే ఇది బాడీ చిన్నది, హెడ్ పెద్దది అంటే అలా ఉన్నాయన్నమాట. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. ఆయన పాటలో కొన్ని లిరిక్స్ చెప్పారు. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయేనండి అని. నిజంగా మహారాజులాగా నెత్తి మీద కిరీటం చూసారా, అదే ఆ వంకాయ స్పెషల్. కూరలన్నిటిలో కూడా మహారాజ్ అని కూడా పేరుంది. అందుకే ఆ కిరీటానికి తగ్గట్టుగా పేరు కూడా వచ్చిందేమో. అమ్మ అయితే వంకాయలు కోస్తూ ఉంది, నేనైతే మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని దాన్ని ఆ వంకాయల్లో కూరాలన్నమాట. కాకపోతే ఈ వంకాయలు మరీ చిన్నగా ఉన్నాయండి. చెప్పానుగా బాడీ చిన్నది, హెడ్ పెద్దది అన్నమాట. అందుకని వాటిని నేను ఏం చేస్తున్నానంటే ఈ మసాలాని నూరుకున్నది డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేయించేసి వంకాయల్ని అందులో వేసేద్దామని అమ్మ చెప్పింది. అయితే సరే, అమ్మకి తెలుసు కదా, మనకంటే బాగా చేసి ఉంటారు కదా, అందుకని అమ్మ చెప్పినట్లుగానే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని నేనైతే అమ్మ ఏదేది ఎంత వేయాలో చెప్తున్నారో నేను వేస్తూ ఉన్నాను అనమాట. చాలామందికి వంకాయ అంటే ఇష్టం ఉండదండి. అసలు ఆ వంకాయ తింటే బాడీలో మనకున్న బ్లడ్ని ఫ్లోట్, చాలా రక్త ప్రసరణ అంటాం కదా, అది చక్కగా మెరుగుపరుస్తుందంటండి. అలాగే శరీరంలో అదనంగా ఉండే ఐరన్ని కూడా తీసేస్తుందంట. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అంచేత మనం ఈ వంకాయ కర్రీ వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు కానీ, లేదంటే మెంతుల పొడి కానీ, నా దగ్గర అయితే మెంతులు ఉన్నాయి, డైరెక్ట్గా మెంతులు వేసేసాను. మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపి వాటిని వేయించిన తర్వాత మనం ముద్దగా చేసుకున్న అల్లం ముద్ద ఉంది కదండి, అల్లము ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని మనము ఇందులో వేసి దోరగా వేయించేసుకోవడమే. అలా వేయించుకున్నప్పుడు కూడా మనకి ఆ టేస్ట్, మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్కే నోరు ఊడిపోతుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందులోని పాత వంటలు, అమ్మ చేతి రుచులు, ఇంకా మనకి ఇంకేం కావాలండి. అలాగే నేను వెంటనే అమ్మ చెప్తూ ఉన్నారు, చేస్తున్నాను. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ అమ్మ వేస్తున్నారు, నేను కలుపుతున్నాను. అట్లా జరిగింది ఈ కర్రీ ప్రాసెస్ అంతా. ఈ వంకాయలు అయితే లేతగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చాలామందికి అసలు ఆ వంకాయలు అంటే నచ్చదండి, ఎలర్జీ అని, లేదంటే కొంతమందికి దురదల కింద వస్తాయని చాలామంది వంకాయలు తినరు. కానీ తప్పకుండా తినాలండి. రక్త ప్రసరణ అంటే మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నప్పుడు తినాలి కదండి. ప్రతిదీ కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి హెల్తీగా సంబంధించిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని లో పెట్టాడండి. అంచేత మనం ప్రతిదీ కూడా చూసుకొని మనకి సరిపడుతుందా లేదా చూసుకుని తింటూ ఉంటే హెల్తీగా ఉంటాం అన్నమాట. ఈ వంకాయ కూరకి నేను కుక్కర్ పెడతానండి, ఎందుకంటే ముచ్చుక దగ్గర కొంచెం పచ్చిగా అనిపిస్తుందని. ఒక్క రెండు విజిల్స్ తీసుకొస్తే బెస్ట్ అనిపించింది. అందుకని వెంటనే కొంచెం వాటరే వేశాను, ఎక్కువ వేయలేదు. అదే మసాలా కడిగిన నీళ్ళు అనుకోండి, అంతే. ఆ నీళ్ళు వేసి నేను ఒక్క 2 విజిల్స్ రాగానే కూర చక్కగా సమంగా ఉడికిపోయింది. ఇంకా చూడండి, ఆ స్మెల్కే నాకు నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మేమో ఆగు ఆగు, ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి అంటది. దానికి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి అంది. అమ్మ త్వరగా చెప్పు అంటే చెప్పదే. ఆ కూర ఎగరబెట్టేటప్పుడు చెప్తానని చెప్పి అప్పుడు అడిగింది, పాల మీద మీగడ కావాలి అని. నా దగ్గరేమో కొంచెమే ఉంది. అమ్మ నా దగ్గర కొంచెమే ఉంది అంటే, పర్వాలేదు, చిక్కటి పాలు వేసినా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అంది. సరే అని కొంచెం చిక్కటి పాల మీద మీగడ వేసి దాన్ని దగ్గరగా ఎగరబెట్టి తింటే ఆ రుచి ఇంకా చెప్పక్కర్లేదండి. ఆహా ఏమి రుచి, అనరా మైమరచి అన్నట్టుగానే ఉంది. నేనైతే ఒట్టి వంకాయలే లాగించేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.